నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించినటువంటి వారి అదృష్టం ఎలా ఉందంటే, రొట్టె విరిగి నేతిలో పడినట్టుగా ఉందండి. మీ కష్టాలు, మీ కన్నీళ్ళు, మీ ఇబ్బందులు అన్నీ గూడా చక్కగా సమసిపోతున్నాయి. మేష, వృషభ, కన్యా రాశులలో జన్మించిన వారు ముఖ్యంగా. అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకొచ్చిందండి. ఈ టైం చాలా గొప్ప టైం. మంచి దీన్ని ఆస్వాదించండి. కష్టాలనేది మానవునికి సహజంగా ఉంటాయండి. కష్టపడని వాళ్ళెవరు? కష్టాన్ని చవి చూడని వాళ్ళెవరు? కష్టంలో పడి మన జీవితం అంతా తలకిందులైనా మంచిదే, కానీ ధైర్యంగా ఉండండి. ఎప్పుడు కష్టాలు ఉండవండి, గుర్తుపెట్టుకోండి. నేనేదో సినిమా డైలాగ్ కొడుతున్నానని కాదు. ఖచ్చితంగా మానవుడు అన్ని కష్టాలను ఓర్చుకొని మంచి పొజిషన్‌కి రాగలుగుతాడండి. ధైర్యంగా నిలబడ్డటువంటి వాడే ఈరోజు కోట్లకు పడగలెత్తుతున్నారు, కోటీశ్వరులుగా జలమవుతున్నారు. కాస్తో కూస్తో అదృష్టం ఉంటే అది జరుగుతుంది. ఆ అదృష్టాన్ని లెక్కగట్టే సాధనం ఒకటి న్యూమరాలజీలో ఒకటే ఉంటుందండి. మన పేరే మనకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి ఆయుధం. ఆ అదృష్టాన్ని ఇచ్చేటువంటి ఆయుధం 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో కనుక మన పేరు బలాన్ని మనం పెంచుకుంటే ఎంత చక్కగా ఉంటుందంటే అంత చక్కగా ఉంటుంది. మేషరాశి, వృషభ రాశి, కన్యా రాశి, ఈ 3 రాశులలో పుట్టినటువంటి వారు అదృష్టానికే బ్రాండ్ అంబాసిడర్స్ అండి. ఈ 3 రాశులు ఎక్కడున్నా కూడా ప్రపంచంలో వీలైతే ఒక్కసారి నన్ను పర్సనల్గా కానీ ఫోన్ లైన్లో కానీ సంప్రదించే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది.